వానలు వాపస్ రావాలి, కోతులు వాపస్ పోవాలి. ఈ డైలాగ్ గుర్తుందా? కోతులు జనావాసాల నుంచి అడవుల్లోకి వెళ్లడానికి కొండముచ్చుల్ని రంగంలోకి దించారు. కరీంనగర్ జిల్లాలోని పలు గ్రామాల్లో ఈ ప్రయోగాన్ని చేపడుతున్నారు. కొండముచ్చుల్ని మచ్చిక చేసుకుని కోతుల్ని పారదోలుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చాలా గ్రామాల్లో కోతుల బెడద విపరీతంగా పెరిగింది. గ్రెనేడ్ తవ్వకాలతో గుట్టలు తరిగిపోవడం, అడవులు అంతరిస్తుండటంతో కోతులు ఆహారం కోసం గ్రామాల్లోకి ప్రవేశిస్తున్నాయి. కొన్ని గ్రామాల్లో స్థానికుల సంఖ్య కంటే కోతుల సంఖ్య అధికంగా ఉంది. కోతుల మూలంగా పంట చేలు కూడా ధ్వంసమైపోతున్నాయి. వరి మినహా మిగతా పంటలు సాగు చేయాలంటే రైతులు భయపడిపోతున్నారు. గుంపులు గుంపులుగా వచ్చి కోతులు ఊర్ల మీద పడి అందిన కాడికి ఎత్తుకుపోతున్నాయి. మనుషుల చేతుల్లో ఉన్న ఆహారం తీసుకోవడానికి కోతులు దాడులకు పాల్పడుతున్నాయి. కోతుల బెడదతో వేసారిపోయిన గ్రామస్తులు కొండముచ్చులను రంగంలోకి దించుతున్నారు. కొండముచ్చులను కొనడానికి భారీ మొత్తాలను ఖర్చు చేస్తున్నారు. తిమ్మాపూర్ గ్రామ ప్రజలు 40,000 రూపాయలతో కొండముచ్చులను కొని కొన్ని గ్రామాల్లో తిప్పుతున్నారు. కోతులకు కొండముచ్చులకున్న వైరంతో కోతులు వాటిని చూడగానే పారిపోతున్నాయి. మరోవైపు కొండముచ్చులు గ్రామాల్లో దీర్ఘకాలంగా ఉండిపోవడంతో స్థానికులకు సన్నిహితంగా ఉంటున్నాయి. ఇంకా చెప్పాలంటే స్నేహితులుగా మారిపోయాయి. అందరితో చనువుగా ఉంటున్నాయి, స్థానికులతో ఆడుకుంటున్నాయి. ప్రతిరోజు ఉదయం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు ఊరంతా కొండముచ్చులను తిప్పుతున్నారు ప్రజలు. అంతేకాదు పొలాల దగ్గర కూడా వాటిని తీసుకువెళ్తున్నారు. పంట పొలాల దగ్గర కొండముచ్చు ఉంటే కోతులు పరుగులు తీస్తున్నాయి.